నమస్కారం, ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. 33 అజెండా అంశాలకు మంత్రివర్గం పచ్చజెండా. గ్రామ వార్డు సచివాలయాల్లో అవుట్సోర్సింగ్ పోస్టుల భర్తీకి ఆమోదం. కొందరు ఎమ్మెల్యేల వ్యవహారం తలనొప్పిగా మారిందన్న సీఎం. ఇన్ఛార్జ్ మంత్రులే బాధ్యత తీసుకుని సరిచేయాలని సూచన. గోదావరి ఉధృతితో గౌతమి, వృద్ధ గౌతమి నదీ పాయలకు వరద. ముంపునకు గురవుతున్న పరివాహక మెట్ట భూములు. కొత్త జీఎస్టీ విధానంలో 5-18% స్లాబ్లు. కేంద్రం ప్రతిపాదనకు మంత్రుల బృందం గ్రీన్ సిగ్నల్. టీవీకే అధ్యక్షుడు నటుడు విజయ్ సారథ్యంలో మదురైలో భారీ సభ. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి విప్లవం సృష్టిస్తామని ధీమా. ఏపీ సర్క్యులర్ ఎకానమీ వేస్ట్ రీసైక్లింగ్ పాలసీ 4.0కు కేబినెట్ ఆమోదం తెలిపింది. సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో మొత్తం 33 అజెండా అంశాలకు పచ్చజెండా ఊపారు. పర్యాటక ప్రాజెక్టులకు ప్రభుత్వ భూముల కేటాయింపు మార్గదర్శకాలకు ఆమోద ముద్ర వేశారు. అధికారిక భాషా కమిషన్ పేరు మండలి వెంకటకృష్ణారావు అధికారిక భాషా కమిషన్ గా మార్చేందుకు అంగీకారం తెలిపారు. సాగు భూమిని వ్యవసాయేతరంగా మార్చేందుకు నాలా చట్ట సవరణలకు ఆమోదం తెలిపారు. గ్రామ వార్డు సచివాలయాల్లో 2778 డిప్యుటేషన్ అవుట్సోర్సింగ్ పోస్టుల భర్తీని ఆమోదించారు. మద్యం ప్రాథమిక ధరలు, విదేశీ మద్యం బ్రాండ్లకు టెండర్ కమిటీ సిఫార్సులకు ఆమోదం తెలిపారు. ఏపీ యాచక నిరోధక చట్ట సవరణ ముసాయిదా బిల్లును ఆమోదించారు. కడప మైలవరంలో 250 మెగావాట్ల సోలార్ పవర్ ప్రాజెక్టు ఏర్పాటుకు పచ్చజెండా ఊపారు. కేబినెట్ సమావేశంలో పరిశ్రమలు మరియు వాణిజ్య శాఖ చేసిన ప్రతిపాదన ఆంధ్రప్రదేశ్ సర్క్యులర్ ఎకానమీ మరియు వ్యర్థ పదార్థాల పునర్వినియోగ విధానం 4O 2025-30 ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. గతంలో మనం చూశాం, చెత్త పన్ను కూడా వేసి ప్రజల మీద భారం మోపారు, కానీ చెత్తని క్లియర్ చేయలేక దాదాపు 80,000 టన్నుల్ని వారసత్వంగా కొత్త ప్రభుత్వానికి కూడా అందించడం జరిగింది గత ప్రభుత్వం. మరి ఈ రోజు ఈ ప్రభుత్వం ఆలోచన చేసి ఈ వేస్ట్ అంతటిని కూడా మనం ప్రాపర్ ప్లేస్ కి ట్రాన్స్పోర్ట్ చేసి దీన్ని రీసైకిల్ చేసి దీని ద్వారా ఆదాయాన్ని పొందడం ఈ విధానం యొక్క ముఖ్య లక్ష్యం అని చెప్పేసి మనం చేస్తాం. దీంట్లో ఎంఎస్ఎంఈను కూడా డెవలప్ చేయడానికి అవకాశం ఉంటుంది. దీన్ని వినియోగించుకుని ఫ్యాక్టరీస్ ఎంఎస్ఎంఈస్ స్థాపించాలని ఔత్సాహికులకి ల్యాండ్ అలాట్మెంట్ కానివ్వండి, అదేవిధంగా ఇన్సెంటివ్స్ కానివ్వండి, అది కూడా ఈ పాలసీలో చెప్పబడింది. కాబట్టి ఇది రాబోయే సంవత్సరాల్లో పరిశుభ్రమైన ఆంధ్రప్రదేశ్ ని సాధించడమే కాకుండా దీని ద్వారా ఆదాయాన్ని కూడా పొంది ఏదైతే విజన్ 2047 ఉందో ఆ లైన్ లో ఈ ఆర్థిక అభివృద్ధికి కూడా దోహదపడుతుందని చెప్పేసి మనం చేస్తాం. ఏపీ టూరిజం భూమి కేటాయింపు విధానం 2024-29కి అనుబంధ చేరికలు చేసే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ల్యాండ్ అలాట్మెంట్ చేసినాక దాన్ని ఎటువంటి డెవలప్మెంట్ చేయకోకుండా ఆ ప్రాజెక్ట్ ని డిలే చేసే ప్రాసెస్ మనం చాలా చూసాం. అటువంటి వాటిని నివారించడానికి కానివ్వండి, అదేవిధంగా ఒకే ప్రాజెక్టుకి ఇద్దరు పోటీ పడితే ఏ విధమైన ఎవాల్యుయేషన్ చేయాలి, వారి ఫైనాన్షియల్ కెపాసిటీ కానివ్వండి, ఎవరైతే పెద్ద ప్రాజెక్టు పెడితే ఎక్కువ రూమ్స్ ని ఏర్పాటు చేస్తారో కొన్ని నిబంధనలు ఏర్పాటు చేసి వారికి కేటాయించాలనేది పాలసీలో పెట్టడం జరిగింది. అదేవిధంగా ఎవరైనా సరే భూమి హ్యాండ్ ఓవర్ చేసిన 3 నెలల్లోనే ప్రాజెక్ట్ నిర్మాణాన్ని ప్రారంభించాలనే కండిషన్స్ కూడా పెట్టడం జరిగింది. లార్జ్ ప్రాజెక్ట్స్ అయితే 2 years లో పూర్తి చేయాలి. అదేవిధంగా మెగా ప్రాజెక్ట్స్ అయితే 3 సంవత్సరాల్లో పూర్తి చేయాలి. అల్ట్రా మెగా అయితే 4 సంవత్సరాల్లో చేయాలని చెప్పేసి కూడా నిబంధనలు పెడతాం జరిగింది. ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్ ని అసాధారణంగా డిలే చేసినట్లయితే భూమి కేటాయింపులను కూడా క్యాన్సిల్ చేస్తానికి కూడా ప్రభుత్వం హక్కు పెట్టుకుందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ అధికార భాషా కమిషన్ పేరును మండలి వెంకటకృష్ణారావు అధికార భాషా కమిషన్ గా మార్చే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది.
పురపాలక పట్టణాభివృద్ధి శాఖ ఆంధ్రప్రదేశ్ వ్యవసాయేతర భూమి చట్టం 2006 రద్దు చేసే నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ మెట్రోపాలిటన్ రీజియన్ మరియు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలు చట్టం 2016, ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ చట్టం 2014, ఆంధ్రప్రదేశ్ టౌన్ ప్లానింగ్ చట్టం 1920 మరియు ఆంధ్రప్రదేశ్ మున్సిపాలిటీల చట్టం 1965లకు కొన్ని సవరణలు చేసే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. అంటే నాలా మారుతుంది కాబట్టి దానికి కనెక్టెడ్ గా ఉన్న ఈ చట్టాలను కూడా అమెండ్మెంట్ చేయడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాం. ఈ 4 చట్టాలను కూడా అమరావతి క్యాపిటల్ సిటీ ఆంధ్రప్రదేశ్ లో క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మరియు ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ కింద గ్రామ పంచాయతీలలోని ల్యాండ్ పూలింగ్ సిస్టంలోని జోన్లలో మౌలిక సౌకర్యాల అభివృద్ధికి 7 సంవత్సరాల నిర్వహణ మరియు రక్షణతో ఈపీసీ మోడ్ కింద జోన్ వారీగా టెండర్లను ఆహ్వానించేందుకు అనుమతిస్తూ అభివృద్ధి మౌలిక సదుపాయాల కార్యక్రమం కోసం 904 కోట్ల మొత్తంకు పరిపాలన ఆమోదం ఇచ్చే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. గాడి తప్పుతున్న ఎమ్మెల్యేల తీరు తలనొప్పిగా మారిందని, వారి విషయంలో ఇన్ఛార్జ్ మంత్రులు బాధ్యత తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. ప్రభుత్వంపై ప్రజల్లో సానుకూలత ఉన్నవేళ కొందరు ఎమ్మెల్యేల వల్ల చెడ్డ పేరు వస్తోందన్న లోకేష్, ఇన్ఛార్జ్ మంత్రి తన పరిధిలో ఉన్న 7 మంత్రుల్ని కంట్రోల్ చేయకపోతే ఎలాగని ప్రశ్నించారు. కేబినెట్ భేటీ సందర్భంగా తాజా రాజకీయాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రులతో చర్చించారు. ముఖ్యంగా కొందరు ఎమ్మెల్యేల వ్యవహారం తలనొప్పిగా మారిందన్నారు. మంత్రి లోకేష్ కూడా కేబినెట్ భేటీకి ముందే ఎమ్మెల్యేలు దగ్గుపాటి ప్రసాద్, కూన రవికుమార్, బుడ్డా రాజశేఖర్ రెడ్డి, నజీర్ అహ్మద్ వ్యవహారాలను ప్రస్తావించారు. ప్రజలకు మెరుగైన సంక్షేమం అందిస్తూ ప్రభుత్వంపై సానుకూలత ఉన్న సమయంలో కొందరి ఎమ్మెల్యేల తీరు ప్రభుత్వానికి, పార్టీకి నష్టం వచ్చేలా ఉంటే ఉపేక్షించేది లేదని లోకేష్ తేల్చి చెప్పారు. చంద్రబాబు కూడా 7 ఎమ్మెల్యేల తీరుపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని తెలిపారు. తప్పు ఎవరిదైనా శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడం సరికాదని లోకేష్ తేల్చి చెప్పారు. ప్రతి ఇన్ఛార్జ్ మంత్రి తన పరిధిలో ఉన్న 7 మంత్రుల్ని కంట్రోల్ చేయకపోతే ఎలాగని ప్రశ్నించారు. రాష్ట్రంలో వైసీపీ క్రిమినల్ మాఫియాను ధీటుగా ఎదుర్కొందామని లోకేష్ మంత్రులతో అన్నారు. తొలుత ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి మీద విష ప్రచారం చేసిన వాళ్లు ఇప్పుడు మంత్రుల స్థాయిని దాటి ఇప్పుడు ఎమ్మెల్యేల మీద కుట్రలు పన్నుతున్నారన్నారు. నెల్లూరు జిల్లా రౌడీ షీటర్ శ్రీకాంత్ కు ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, పాశం సునీల్ పెరోల్ కు సిఫార్సు చేయడం కూడా చర్చకు వచ్చింది. సొంత పార్టీ ఎమ్మెల్యేలు సిఫార్సు చేసినప్పటికీ పెరోల్ లాంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలని హోంమంత్రి అనితకు లోకేష్ సూచించారు. దివ్యాంగుల పింఛన్ల తొలగింపుపై ఫిర్యాదులను మంత్రులు ప్రస్తావించగా అర్హులు నష్టపోకుండా పింఛన్లు ఇచ్చేలా చర్యలు తీసుకుందామని లోకేష్ వారికి చెప్పారు. దసరాల క్లియరెన్స్ లో మంత్రులు వేగం పెంచాలని సీఎం సూచించారు. అధికారుల స్థాయిలో మంత్రులు ఇంకా స్పీడ్ పెంచాలని దిశానిర్దేశం చేశారు. ఒక్కో దస్తం క్లియరెన్స్ కు తాను సగటున 3 రోజులు తీసుకుంటున్నానన్న చంద్రబాబు ఇప్పటి వరకు 3,366 దస్త్రాలు క్లియర్ చేసినట్లు చెప్పారు. పౌర సరఫరాల శాఖ మంత్రికి సగటున ఒక్కో దస్త్రానికి 33 రోజులు పట్టిందని సీఎం చెప్పగా ఆ లెక్క సరిగాలేదని మంత్రి మనోహర్ అన్నారు. అయితే ఓసారి పరిశీలిద్దామని సీఎం చెప్పారు. అధికారుల్లో బుడితి రాజశేఖర్ ఒక్కో దస్త్రాన్ని 18 గంటల్లోనే క్లియర్ చేస్తున్నారని చంద్రబాబు వివరించారు. దస్త్రాల క్లియరెన్స్ కూడా విధుల్లో భాగమని మంత్రులు గుర్తించాలని, కార్యదర్శులతో సరిచూసుకుంటూ మంత్రులు వేగం పెంచాలని అన్నారు. రియల్ టైమ్ గవర్నెన్స్ ఆర్టీజీఎస్ పై కాటంనేని భాస్కర్ ప్రజెంటేషన్ ఇవ్వగా బాగుందని పవన్ కళ్యాణ్ ప్రశంసించారు. క్వాంటమ్ వ్యాలీ, మనమిత్ర యాప్ పై కొన్ని సందేహాలను పవన్ కళ్యాణ్ అడిగి తెలుసుకున్నారు. అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ తీరుపై సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతపురంలో వరుస వివాదాలపై దగ్గుపాటి నుంచి సీఎం వివరణ కోరారు. బుధవారం రాత్రి సీఎంను కలిసిన దగ్గుపాటి ఇవాళ మరోమారు కలిశారు. తన దృష్టికి అనేక ఫిర్యాదులు వచ్చాయని, తీరు మారకుంటే ఉపేక్షించేది లేదని చంద్రబాబు హెచ్చరించారు. ఇటీవల సీఎంను కలిసిన అనంతపురం అధ్యాపకులు ఎమ్మెల్యే దగ్గుపాటి వేధింపులపై ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదులపై దగ్గుపాటికి చంద్రబాబు సీరియస్ గా వార్నింగ్ ఇచ్చారు. పద్ధతి మార్చుకుని ప్రజలను ఇబ్బంది పెట్టకుండా వారి సమస్య పరిష్కరించాలన్నారు.
పోర్టుల అభివృద్ధి సౌకర్యాలపై ఏపీఎం టెర్మినల్స్ సంస్థతో ప్రభుత్వం అవగాహన ఒప్పందం చేసుకుంది. సీఎం సమక్షంలో ఏపీఎం టెర్మినల్స్ తో మారిటైమ్ బోర్డు ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందంతో రామాయపట్నం, మచిలీపట్నం, మూలపేట పోర్టుల్లో మౌలిక సౌకర్యాలు నిర్వహణను ఏపీఎం టెర్మినల్స్ సంస్థ చేపట్టనుంది. 9,000 కోట్ల రూపాయలతో ఓడరేవుల్లో టెర్మినల్స్, కార్గో హ్యాండ్లింగ్ వ్యవస్థలను ఏర్పాటు చేయనుంది. ఎంఎస్ఎంఈలను ప్రోత్సహించేందుకు పెండింగ్ రాయితీలు, గ్రాంట్ల మొత్తాన్ని వెంటనే విడుదల చేయాలని ఏపీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. భవిష్యత్తులో పరిశ్రమలు స్థాపించాలనుకునే వారికి ఈ తరహా ఇబ్బందులు లేకుండా ఉండేందుకు ఎస్క్రో ఖాతా తెరిచి నిధులు ఉంచాలని కోరింది. విజయవాడలో ఏపీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో 79 అనుబంధ రంగాలకు చెందిన పరిశ్రమ అసోసియేషన్ ప్రతినిధులతో అఫిలియేట్ కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి దక్కాల్సిన సహాయం, అమెరికా సుంకాలతో తలెత్తుతున్న ప్రతికూల ప్రభావాలపై ప్రధానంగా చర్చించారు. రాష్ట్రంలో ఎంఎస్ఎంఈలు అనేక ఇబ్బందుల్లో ఉన్నాయని, ఈ తరుణంలో విద్యుత్ ఛార్జీలు, పెట్రోల్ ధరలు తగ్గించేందుకు ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని ఏపీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ కోరింది. యాక్వాలో దాదాపు 20,000 కోట్ల ఎక్స్పోర్ట్స్ అనేది మనం చేస్తూ ఉన్నాం. ఈవేళ 50% తరీఫ్ అనగానే మనది విపరీతమైన, మన ప్రోడక్ట్కి కాంపిటేటివ్ కంట్రీస్ కనుక లేనప్పుడు ఓకే. మనకేంటంటే అన్ఫార్చునేట్గా ఈ ష్రింప్కు సంబంధించి యుకేడార్ కానీ, వియత్నాం కానీ ఇట్లాంటి కంట్రీస్ కాంపిటేటివ్గా ఉన్నాయి. దాంతో ఏమవుతుందంటే విపరీతమైన ఇబ్బందికర పరిస్థితులు వస్తూ ఉన్నాయి. మనం ఇమీడియట్గా యుఎస్ మీదే డిపెండ్ కాకుండా డైవర్సిఫికేషన్ చేసుకోవాలి అని చెప్పి, ఈ డైవర్సిఫికేషన్లో ఒక పాజిటివ్ థింగ్ ఏంటంటే ఈ మధ్య మనం చూసాం, 4 రోజుల కిందట యూకే గవర్నమెంట్తో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ చేసుకోవడం జరిగింది. అది అగ్రిమెంట్ అయింది కానీ ఇంకా క్రియారూపేణ రాలా. అట్లాగే వేరియస్ అదర్ కంట్రీస్తో కూడా ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ క్రియారూపేణ తీసుకొచ్చి ఈ ఇంపాక్ట్ అయ్యే సెక్టార్స్ని గనక ఆ కంట్రీస్తో పుష్ చేయగలిగితే కొంత రిలీఫ్ అనేది ఒకటి వస్తుంది మేజర్గా. ఇక్కడ మనకి చుట్టుపక్కల రాష్ట్రాలకు అన్నింటిలో కూడా డీజిల్ ఆయిల్ విపరీతంగా రేట్ ఎక్కువ ఉంది. 7 రూపాయలు కానీ మన రాష్ట్రంలో కానీ రేటు తగ్గిస్తే రెవెన్యూ కూడా మనకి రాష్ట్రానికి బాగా రెవెన్యూ వస్తుంది. అన్ని హోటల్స్కి 7,500 రూపాయలు లోపు రూమ్ దాటితే 18% జీఎస్టీ ప్లస్ ఆ కాన్సెప్ట్లో ఉంది. కాబట్టి భారతదేశం నుంచి ఆల్ ఇండియా హోటల్స్ అసోసియేషను, సౌత్ ఇండియా హోటల్ అసోసియేషన్ కూడా 5% రిడ్యూస్లోకి తీసుకురావాలని సంబంధిత మంత్రివర్గంలో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఫైనాన్స్ మినిస్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అలాగే గౌరవ ముఖ్యమంత్రి గారికి కూడా 5% తగ్గించాలి, రాష్ట్ర వ్యాప్తంగా హోటల్ ఇండస్ట్రీని రక్షించాలని త్రూ ఆంధ్రప్రదేశ్ ఫైనాన్స్ మినిస్టర్ డిపార్ట్మెంట్ నుంచి సెంట్రల్ ఫైనాన్స్ మినిస్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఇండస్ట్రీ స్టేటస్లోకి తీసుకొచ్చి హోటల్ ఇండస్ట్రీని సేవ్ చేయాలని కోరుకుంటూ ఆన్ బిహాఫ్ త్రూ ప్రాపర్ ఛానల్ ఏపీ ఛాంబర్కి కూడా రిప్రజెంటేషన్ వారి ద్వారా ఏపీ స్టార్ హోటల్ అసోసియేషన్ ఇవ్వడం జరుగుతుంది. విశాఖలో స్నేహ మ్యూచువల్లీ ఎయిడెడ్ కోఆపరేటివ్ సొసైటీ ఖాతాదారుల నుంచి సహకార శాఖ అధికారులు వివరాలు సేకరిస్తున్నారు. అధిక వడ్డీ ఆశ చూపి 100 కోట్ల రూపాయలు వసూలు చేసిన స్నేహ మ్యాక్స్ సంస్థ బోర్డు తిప్పేసింది. సంస్థలో ఎలాంటి వివరాలు లభ్యం కాకపోవడంతో బాధితులు డిపాజిట్ చేసిన పత్రాల ఆధారంగా అధికారులు విచారణ చేస్తున్నారు. స్నేహ మ్యాక్స్ ను 2008లో ఏర్పాటు చేశారు. 12% నుంచి 14% వడ్డీ ఇస్తామని ఆశ చూపి సుమారు 2,500 మంది నుంచి 100 కోట్లు వసూలు చేశారు. కొన్నేళ్లు సజావుగా నడిచినప్పటికీ అకస్మాత్తుగా బోర్డు తిప్పేశారు. దీంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసిన దువ్వాడ పోలీసులు సంస్థ డైరెక్టర్, ఉద్యోగులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ప్రధాన నిందితుడు విశ్రాంత ఐఆర్ఎస్ అధికారి శివభాగ్యారావు పరారీలో ఉన్నారు. అతని కోసం పోలీసులు గాలిస్తున్నారు. మాది నా పేరు మీద ఒక 2,20,000, మా వైఫ్ పేరు మీద 2,20,000 మేము డిపాజిట్ చేసాము. అది ఓన్ బిల్డింగ్ కదా, వాళ్ళు ఎక్కడికి పోరు కదా అని చెప్పేసి మాకు నమ్మకంతో మేము కొంచెం ఇంట్రెస్ట్ ఎక్కువ వస్తుంది కదా మంత్లీ అని మేము అందులో పెట్టడం జరిగింది. అయితే ఒక 5 నెలలు 6 నెలలు వాళ్ళు అయితే ఇంట్రెస్ట్ ఇచ్చారు. తర్వాత నుంచి ఇంకా ఇంట్రెస్ట్ లేదు, అసలు లేదు. ఎన్నిసార్లు అడిగినా సరే ఇదిగో అదిగో అన్నారు. లెటర్స్ కూడా పెట్టారు, ఫోన్లు మెసేజ్లు ఎన్ని చేసినా సరే వాళ్ళ రెస్పాన్స్ లేదు. తర్వాత ఇంకా ఆఫీస్ స్టాఫ్ కూడా ఎవరు రాలేదు, ఆఫీస్ కూడా క్లోజు. రోజు చూడడం, బాధపడడం అవుతుంది. ఈరోజు పేపర్లో మేము చూసి ఇక్కడికి వచ్చి ఫిర్యాదు ఇవ్వడం అయింది. స్నేహ పరస్పర సహాయ సహకార సంఘం అని మ్యాక్స్ సొసైటీ వైజాగ్లో ఎస్టాబ్లిష్ అయిందండి.
1 year నుంచి వాళ్ళకి పేమెంట్స్ డిపాజిటర్స్కి అమౌంట్ ఇవ్వట్లేదని, ఇంట్రెస్ట్ ఇవ్వాల్సిన వాళ్ళకే ఇంట్రెస్ట్లు పడట్లేదని కంప్లైంట్ చేశారు. మా డీసీఓ మేడం గారికి రిప్రజెంటేషన్ ఇచ్చారు. స్నేహ మ్యాక్స్ సొసైటీ ఆఫీస్ దగ్గర మా ఎంక్వైరీ స్టార్ట్ అవ్వాలి. ఆఫీసులో ఏ విధమైన రికార్డు లభ్యం కాకపోవడం వల్ల ముందు డిపాజిటర్స్ అందరికీ ఇంటిమేషన్ ఇస్తున్నాం. మాకు తెలిసినంత వరకు వీళ్ళందరూ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి ఒక రిపోర్ట్ తయారు చేస్తామండి. ఎంతమంది మ్యాక్స్ సొసైటీలో డిపాజిటర్స్ డిపాజిట్ చేశారు, ఎంత అమౌంట్ చేశారు, వీళ్ళకి ఎన్ని సంవత్సరాలకి మెచ్యూరిటీ అయ్యింది, అయిన వాళ్ళు ఎంతమందికి ఇవ్వలేదు, ఇంకా అవ్వాల్సిన వాళ్ళు ఎంతమంది ఉన్నారనేది ఒక రిపోర్ట్ తయారు చేస్తామండి. వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా అనకాపల్లిలోని ఎన్టీఆర్ క్రీడా మైదానంలో 125 అడుగుల మట్టి గణపతి విగ్రహాన్ని తయారు చేస్తున్నారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా మట్టి గణపతి విగ్రహం తయారీ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. సంపత్ వినాయక ఉత్సవ కమిటీ నిర్వహిస్తున్న వినాయక చవితి వేడుకల్లో మట్టి గణపతి విగ్రహం ప్రత్యేకంగా నిలవనుంది. చిలిపి కామధేనువు ప్రసాద్ ఆధ్వర్యంలో నెల రోజుల పాటు విగ్రహ తయారీ చేపట్టారు. ఈ నెల 27వ తేదీ నుంచి వచ్చే నెల 22వ తేదీ వరకు ఈ వినాయక చవితి ఉత్సవాలు నిర్వహించనున్నారు. ఈ రాష్ట్రంలోనే అతి భారీ విగ్రహం చేయాలని ఎన్నాళ్ళ బట్టి కోరిక. మా అనకాపల్లిలోనే చేయాలని చాలా రోజులు బట్టి అనుకుంటున్నాం. అలాగే ఈ సంపత్ వినాయక ఉత్సవ కమిటీ ద్వారా ఈ భారీ విగ్రహాన్ని తయారు చేయడం జరుగుతుంది. ఇది పూర్తిగా పర్యావరణానికి ఇబ్బంది లేకుండా మొత్తం మట్టితో తయారు చేసి, అలాగే వాటర్ కలర్స్ తోటి ఈ విగ్రహం తయారు చేయడం జరుగుతుంది. ఈ విగ్రహాన్ని ఈ నెల 27వ తారీఖు పూజలకి వినాయక చవితికి పూజలకు తయారవుతుంది. సంపద వినాయక ఉత్సవ కమిటీ వారు వినాయకుని పెడుతున్నాం. ఎగ్జిబిషన్, స్టాల్స్, సంస్కృతిక కార్యక్రమాలు ప్రతిదీ కూడా భారీగా చేస్తున్నాం. అలాగే మన కాశీలో ఆర్తి సెట్ వేస్తున్నాం. అలా ఆర్తి, గోశాల అన్ని కూడా డివిజన్ మొత్తం చూపిస్తున్నాం. చిన్న వయసు నుంచే చెడు మార్గాలు ఎంచుకుంటే జైలు జీవితాన్ని గడపాల్సి ఉంటుందని కనిగిరి డీఎస్పీ సాయి యశ్వంత్ సూచించారు. ప్రకాశం జిల్లా వెలిగండ్లలోని ఇమ్మడి చెరువు ప్రభుత్వ పాఠశాలలో ఈటీవీ ఈనాడు ఆధ్వర్యంలో సైబర్ నేరాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కనిగిరి డీఎస్పీతో పాటు పామూరు సీఐ భీమానాయక్, ఎస్ఐ కృష్ణపావని హాజరయ్యారు. అపరిచితుల నుంచి వచ్చే కాల్స్, మెసేజ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. ముఖ్యంగా బాలికలు ఏ చిన్న సమస్య, ఇబ్బంది ఎదురైనా వెంటనే ఉపాధ్యాయులకు తెలియజేయాలన్నారు. సదస్సులో అవగాహన కల్పించిన విషయాలను ఆసక్తిగా విన్న విద్యార్థులు తమ అభిప్రాయాలు వ్యక్తం చేశారు. సైబర్ క్రైమ్ అవేర్నెస్ క్యాంపెయిన్ అనే దీంట్లో మనం పిల్లలకి 6th నుంచి 10th క్లాస్ పిల్లలు ఉన్నారు ఇక్కడ. వీళ్ళకి సైబర్ క్రైమ్ మీద ఎటువంటి డూస్ అండ్ డోంట్స్, ఏమేమి చేయాలో ఏం చేయకూడదు, ఈ ప్రికాషనరీ మెజర్స్ చెప్పడంతో పాటు గుడ్ టచ్, బ్యాడ్ టచ్, అట్లే వీళ్ళ పేరెంట్స్కి చెప్పాలి సైబర్ క్రైమ్ అవేర్ చేయాలి పేరెంట్స్ని అనేటువంటి రీజన్తో ఈ అవేర్నెస్ క్యాంపెయిన్ కండక్ట్ చేయడం జరిగింది. ఫోన్లను ఎక్కువ యూజ్ చేయొద్దని చెప్పారు. అమ్మాయిలకు ముఖ్యంగా జాగ్రత్తగా ఉండమని చెప్పారు. వాళ్ళకి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే మాకు తిరిగి చెప్పమని కూడా చెప్పారు. టీచర్స్కి అందరికీ కూడా చెప్పమని తెలియజేశారు. ఇవన్నీ మేము తెలుసుకొని జాగ్రత్తగా ఉంటామని అందరికీ తెలియజేస్తున్నాము. మా ఊర్లలో మా పెద్దవాళ్ళకి అందరికీ కూడా ఈ విషయాలను చెప్తామని తెలియజేస్తున్నాము. 2026 తమిళనాడు రాజకీయాల్లో విప్లవం తేనుందని తమిళగ వెట్రి కళగం అధ్యక్షుడు విజయ్ అన్నారు. త్వరలో జరిగే ఎన్నికల్లో టీవీకే అధికారం చేపడుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. తామును తక్కువగా అంచనా వేయొద్దంటూ ప్రధాన రాజకీయ పార్టీలకు హెచ్చరిక పంపారు. మదురైలో నిర్వహించిన టీవీకే 2వ రాష్ట్ర స్థాయి సమావేశాల తర్వాత ఏర్పాటు చేసిన సభలో విజయ్ ఆవేశంగా ప్రసంగించారు. వచ్చే ఎన్నికల్లో మదురై ఈస్ట్ నుంచి తాను పోటీ చేయనున్నట్లు ఆయన ప్రకటించారు. 2026 ఎన్నికల్లో టీవీకే, డీఎంకే మధ్య పోటీ ఉంటుందన్నారు. బీజేపీతో చేతులు కలిపే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. తమిళనాడులో టీవీకే అధికారం చేపడితే కచ్చతీవుకు శ్రీలంక నుంచి విముక్తి కల్పిస్తామని విజయ్ హామీ ఇచ్చారు. ఆన్లైన్ గేమింగ్ బిల్ కు పార్లమెంటు ఆమోదం లభించింది. నిన్న లోక్సభలో ఈ బిల్ ఆమోదం పొందగా ఇవాళ రాజ్యసభలో ఆమోదం లభించింది. కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి అశ్విని వైష్ణవ్ రాజ్యసభలో ప్రమోషన్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ ఆన్లైన్ గేమింగ్ బిల్ 2025 ను ప్రవేశపెట్టారు. విపక్ష సభ్యుల నిరసనల మధ్య ఎటువంటి చర్చ జరగకుండానే మూజువాణి ఓటుతో బిల్లును ఆమోదించారు. ఈ బిల్లును రాష్ట్రపతి వద్దకు పంపనున్నారు. రాష్ట్రపతి ఆమోదం లభిస్తే బిల్ చట్టరూపం దాల్చనుంది. నిబంధనల్ని ఉల్లంఘించి నగదుతో కూడిన ఆన్లైన్ గేమ్స్ అందిస్తున్న వారికి 3 ఏళ్ల వరకు జైలు శిక్ష లేదా ₹1,00,00,000 వరకు జరిమానా విధిస్తారు. ఆన్లైన్ గేమ్స్, ఈ స్పోర్ట్స్ మధ్య విభజన చూపించేలా ఈ బిల్లును రూపొందించారు. ఈ బిల్ పోకర్, రమ్మీ, ఇతర కార్డ్ గేములు, ఆన్లైన్ లాటరీలు సహా అన్ని రకాల ఆన్లైన్ బెట్టింగ్, గ్యాంబ్లింగ్ వంటి కార్యకలాపాలను నిషేధిస్తుంది. ఈ బిల్లు ఆమోదించిన తర్వాత రాజ్యసభ నిరవధికంగా వాయిదా పడింది.
రాజ్యాంగ పదవుల్లో ఉన్నవారు విధులు నిర్వర్తించకపోతే కోర్టులు చేతులు కట్టేయవచ్చా అని సుప్రీంకోర్టు కేంద్రాన్ని ప్రశ్నించింది. రాష్ట్రాల బిల్లులు ఆమోదం విషయంలో న్యాయస్థానాలు జోక్యం చేసుకోరాదన్న సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వ్యాఖ్యల అనంతరం సుప్రీంకోర్టు ఈ మేరకు ప్రశ్నించింది. రాష్ట్రాల బిల్లులకు ఆమోదం తెలపడంలో గవర్నర్లతో పాటు తనకు సర్వోన్నత న్యాయస్థానం గడువులు నిర్దేశించడంపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సుప్రీంకోర్టు అభిప్రాయం కోరారు. ఈ అంశంపై సుప్రీంకోర్టు 3వ రోజు విచారణ జరిపింది. రాజ్యాంగ పదవుల్లో ఉన్నవారు ఎటువంటి కారణం లేకుండా తమ విధులను నిర్వర్తించకపోతే రాజ్యాంగ న్యాయస్థానాల చేతులు కట్టేయవచ్చా అని సీజే జస్టిస్ గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనం ప్రశ్నించింది. అన్ని సమస్యలకు కోర్టులు పరిష్కారం కాలేవని, ప్రజాస్వామ్యంలో చర్చలకు ప్రాధాన్యత ఇవ్వాలని తుషార్ మెహతా బదులిచ్చారు. బాధిత రాష్ట్రం కోర్టును ఆశ్రయిస్తే దానిపై న్యాయ సమీక్షను పూర్తిగా నిరోధించవచ్చా అని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. పరిష్కారం ఏమిటో తమకు చెప్పాలని అటార్నీ జనరల్ను ధర్మాసనం ఎదురు ప్రశ్నించింది. ఏదైనా తప్పు జరిగితే దానికి పరిష్కారం ఉండాలని సుప్రీంకోర్టు పేర్కొంది. ప్రజలపై జీఎస్టీ భారం తగ్గనుంది. జీఎస్టీ పన్నుల విధానంలో సంస్కరణలు అమలు చేయాలని నిర్ణయించిన కేంద్రం 5, 12, 18, 28% ఉన్న 4 స్లాబ్ల స్థానంలో 5, 18% స్లాబ్లను మాత్రమే కొనసాగించాలని, 12, 28 స్లాబ్లను తొలగించాలని ప్రతిపాదించింది. ఈ ప్రతిపాదనకు 6 రాష్ట్రాల మంత్రులతో కూడిన బృందం ఆమోదం తెలిపినట్లు బీహార్ ఉప ముఖ్యమంత్రి జీఓఎం కన్వీనర్ సామ్రాట్ చౌదరి తెలిపారు. ఢిల్లీలో జరిగిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. జీఓఎంలో ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, పశ్చిమ బెంగాల్, కర్ణాటక, కేరళ రాష్ట్రాల మంత్రులు సభ్యులుగా ఉన్నారు. జీఎస్టీ పన్ను స్లాబుల తగ్గింపుతో ప్రజలు, రైతులు, ఎంఎస్ఎంఈలకు ధరల భారం నుంచి కొంతమేర ఊరట లభించనుంది. అల్ట్రా లగ్జరీ కార్లు, సిగరెట్లు వంటి హానికారక వస్తువులపై 40% పన్ను అంశం కూడా కేంద్రం ప్రతిపాదనలో ఉన్నట్లు ఉత్తరప్రదేశ్ ఆర్థిక మంత్రి సురేష్ కుమార్ ఖన్నా తెలిపారు. 12% స్లాబ్లోని వస్తువులను 5% పరిధిలోకి, 28% పరిధిలోని వస్తువులను 18% స్లాబ్లోకి తెచ్చే అవకాశం ఉంది. భారత్తో వివాదాలను త్వరగా పరిష్కరించుకోవాలని ఐక్యరాజ్య సమితిలో అమెరికా మాజీ రాయబారి నిక్కీ హేలీ ట్రంప్ ప్రభుత్వానికి సూచించారు. ఢిల్లీతో సంబంధాలు కోల్పోతే అది యూఎస్కు వ్యూహాత్మక తప్పిదమే అవుతుందన్నారు. భారత్ను చైనా మాదిరిగా ప్రత్యర్థిగా కాకుండా స్వేచ్ఛాయుత భాగస్వామిగా చూడాలని ట్రంప్ ప్రభుత్వానికి ఆమె హితవు పలికారు. భారత్ అమెరికా మధ్య సంబంధాలు సాధారణ స్థితికి చేరుకోవాలని ఐక్యరాజ్య సమితిలో అమెరికా మాజీ రాయబారి నిక్కీ హేలీ అభిప్రాయపడ్డారు. భారత్పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వైఖరిని తీవ్రంగా తప్పుపట్టారు. బీజింగ్ మాదిరిగా ఢిల్లీని ప్రత్యర్థిలా కాకుండా స్వేచ్ఛాయుత భాగస్వామిగా చూడాలన్నారు. రష్యా నుంచి అత్యధికంగా చమురు కొనుగోలు చేస్తున్న చైనాపై ఆంక్షలు విధించకపోవడాన్ని నిక్కీ హేలీ ఆక్షేపించారు. ఆసియాలో చైనా ఆధిపత్యం తగ్గించాలనే లక్ష్యం అమెరికాకు ఉంటే వెంటనే భారత్తో సంబంధాలు పునరుద్ధరించుకోవాలని ఆమె సూచించారు. ఢిల్లీని అమెరికాకు చేరువ చేసేందుకు కొన్నేళ్లపాటు జరిగిన ప్రయత్నాలు సుంకాల పెంపు వంటి చర్యలతో నీరుగార్చటం వ్యూహాత్మక తప్పిదమే అవుతుందని న్యూస్ వీక్ మ్యాగజైన్కు రాసిన ఆర్టికల్లో ఆమె హెచ్చరించారు. చైనా మాదిరిగా స్వేచ్ఛా ప్రపంచానికి భారత్ అభివృద్ధి ముప్పు కాదని నిక్కీ హేలీ అభిప్రాయపడ్డారు. రక్షణ రంగానికి సంబంధించి ఇజ్రాయెల్ సహా అమెరికా మిత్రదేశాలతో ఢిల్లీ సైనిక సంబంధాలు పెంచుకుంటున్న విషయాన్ని ఆమె గుర్తు చేశారు. అమెరికా రక్షణ పరికరాలకు భారత్ కీలక మార్కెట్ మాత్రమే కాకుండా స్వేచ్ఛా ప్రపంచ భద్రతకు దన్నుగా నిలవనుందన్నారు. మధ్యప్రాచ్యంలో భారత్ ప్రాబల్యం పెరుగుతోందని అది ఆ ప్రాంత సుస్థిరతకు సహాయపడుతుందన్నారు. అప్పుడు ఆ ప్రాంతానికి అమెరికా తన సేనలను, డాలర్లు పంపాల్సిన అవసరం కొంత తగ్గుతుందన్నారు. దీర్ఘకాలంలో ఢిల్లీ ప్రాముఖ్యత మరింత పెరుగుతుందని నిక్కీ హేలీ అభిప్రాయపడ్డారు. ప్రపంచ జనాభాలో 6% పైగా వాటా కలిగి ఉన్న భారత్ 2023లో ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశంగా ఉన్న చైనాను దాటేసినట్లు చెప్పారు. చైనాలో వృద్ధుల సంఖ్య ఎక్కువగా ఉంటే భారత్లో యువజనులు అధికంగా ఉన్నట్లు నిక్కీ హేలీ తెలిపారు. భారత్ డెడ్ ఎకానమీ అంటూ ట్రంప్ చేసిన వ్యాఖ్యలను నిక్కీ తప్పుబట్టారు. ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల్లో భారత్ ఒకటని గుర్తు చేశారు. ఢిల్లీ సామర్థ్యం పెరిగే కొద్దీ ప్రపంచంపై ఆధిపత్యం సాధించాలనే చైనా ఆశలు సన్నగిల్లుతాయని నిక్కీ హేలీ అన్నారు.